వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. టీజీ సెట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే అన్నీ కూడా ఎక్స్టెండ్ అయితే జరిగింది గైస్. మొత్తం రీషెడ్యూల్ అయితేనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కాంచి మనం కాలేజ్ అలాట్మెంట్ చేసే వరకు మొత్తం డేట్స్ కూడా మళ్ళీ చేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంట్లో అయితే టాప్ కాలేజెస్ ఏవి, అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ ఉస్మానియా సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, అన్నీ అయితే నేనైతే వీడియోలో అయితే డిస్కస్ చేశాను గైస్. అండ్ చూడండి గైస్, ఇదైతే పీజీ సెట్స్ నుంచి అయితే ప్రెస్ నోట్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది గైస్ నిన్న. అండ్ దీనికైతే మనందరికీ తెలిసింది గైస్, అడ్మిషన్స్ అయితే ఎంటెక్, ఆర్కిటెక్చర్ అండ్ ఎంఈ అండ్ ఫార్మసీకి అయితే స్టార్ట్ అయినాయి అనేసి. అండ్ ఇప్పుడు డేట్స్ మాత్రం ఎవరికి చేంజ్ అయినట్టు గైస్, ఓన్లీ ఎంటెక్ వాళ్ళకైతే చేంజ్ అయినాయి. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కానర్డ్ కాపీస్ గైస్. అంటే రిజిస్ట్రేషన్ మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం ప్రీవియస్గా అయితే 9 ఉండే గైస్, ఈ మంత్ 9కు ఉండే. ఇది ఇప్పుడు ఎక్స్టెండ్ చేసి 16 వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు గైస్. రిజిస్ట్రేషన్ అండ్ డాక్యుమెంట్స్ అయితే 16 లోపైతే అయిపోవాలి. తర్వాత మన రిజిస్ట్రేషన్ అండ్ మన డాక్యుమెంట్స్ అన్నీ అప్రూవ్ అయిన తర్వాత అదైతే ఒక లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్ 18కి అయితే. అండ్ తర్వాత మన వెబ్ ఆప్షన్స్ అయితే ఫేజ్ 1 19 నుంచి అయితే 21 వరకు అయితే మనం అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవాలన్న 22కి అయితే ఎడిట్ చేసుకోవచ్చు గైస్. తర్వాత మనకైతే సీట్ అలాట్మెంట్ అవుతుంది గైస్. ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ కాండిడేట్స్ విల్ ప్రిపేర్ ఫర్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద ఫేజ్ 1 అని అయితే మనకైతే మెన్షన్ చేయడం జరిగింది గైస్. అండ్ ఇదైతే 26కి అయితే మనకైతే కాలేజ్ అలాట్మెంట్ అయితే అయిపోతుంది. తర్వాత మనం కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. అది 27 నుంచి 30 వరకు అయితే మనకైతే డేట్స్ అయితే అనౌన్స్ చేశారు గైస్. ఇది గైస్ రీషెడ్యూల్డ్ ప్రెస్ నోట్ వచ్చేసి 16 లోపు అయితే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి గైస్. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గైస్, మరి దీని అన్ని ఒరిజినల్స్ అయితే మనం అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ దీనికైతే మీ యొక్క పీజీ సెట్, హాల్ టికెట్ అండ్ మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి గైస్. అండ్ దాంతోపాటు మీ యొక్క ఎస్ఎస్సి 10th మార్క్స్ మెమో, అండ్ మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అండ్ దాంతోపాటు మీ బీటెక్ యొక్క సిఎంఎం గైస్, కన్సాలిడేట్ మార్క్స్ మెమో, అండ్ మీ యొక్క ప్రొఫెషనల్ సర్టిఫికేట్ గైస్. అది ఉన్నా పర్లేదు. అండ్ మీ యొక్క ఒరిజినల్ డిగ్రీ మీ కార్డు ఉన్నా మీరైతే అప్లోడ్ అయితే చేయొచ్చు. అండ్ దాంతోపాటు స్టడీ కండక్ట్ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే మనం ఫస్ట్ క్లాస్ టు బీటెక్ వరకు అయితే మనం అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు గైస్ మీ యొక్క ఆధార్ కార్డు అండ్ టీసీ అయితే ప్రస్తుతానికి అయితే అవసరం లేదు గైస్. అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాలేజ్ రిపోర్ట్ చేసేటప్పుడు అయితే మనమైతే తీసుకెళ్తే సరిపోతుంది. అండ్ దాంతోపాటు గైస్ మెయిన్ మీ యొక్క ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ గైస్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ దాంతోపాటు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అది కూడా ఎంఆర్ఓ నుంచి అయితే ఇష్యూ అయితే ఉండాలి గైస్. అండ్ అది కూడా 6 months బిలో గైస్. ఎగ్జాక్ట్లీ 6 months బిలో నుంచి అయితే ఉండాలి. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి గైస్. అండ్ దాంతోపాటు ఇవి గైస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి. అండ్ ఈ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మనం అయితే రిజిస్ట్రేషన్లో అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ మనం అక్కడైతే 1200 అయితే రిజిస్ట్రేషన్ ఫీ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది గైస్. అండ్ టాప్ కాలేజెస్ గైస్, నేనైతే ఫేజ్ 1లో టాప్ కాలేజెస్ ఏం పెట్టుకోవాలి. అండ్ మిగతా కాలేజ్ కూడా బాగానే ఉంటాయి గైస్. నేనైతే జస్ట్ టాప్ 10 ఎందుకు తీసా అంటే అన్ని కేటగిరీస్ మెన్షన్ చేసుకోండి గైస్. రీసెర్చ్ పరంగా అండ్ ఎన్విరాన్మెంట్ పరంగా అండ్ అక్కడ ఎడ్యుకేషన్ పరంగా అయితే నేనైతే కేటగిరీ అయితే చేశాను గైస్. జస్ట్ టాప్ 10 మాత్రమే డిస్కస్ చేస్తున్నా. అండ్ టాప్ 50 దాకా కూడా ఉన్నాయి గైస్. అండ్ టాప్ 10లో ఫస్ట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ గైస్. హైదరాబాద్ తార్నాకల్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరూ తెలిసిందే JNTH, అండ్ ఇదైతే కూకట్పల్లిలో ఉండటం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గైస్, CBIT. అండ్ 4th వచ్చేసి విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, VNRRV గైస్. అండ్ 5th వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, VASV. ఇది గైస్ టాప్ 5 వచ్చేసి. అండ్ టాప్ 6 నుంచి అయితే చూస్తుంటే అండ్ G నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ గైస్, GNIT, ఇదైతే ఉమెన్స్ కాలేజ్. అండ్ టాప్ 7లో వచ్చేసి CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గైస్. ఈ కాలేజ్ అయితే రీసెర్చ్ పరంగా అయితే చాలా బాగుంటుంది గైస్, CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే. అండ్ నెక్స్ట్ 8th పొజిషన్ వచ్చేసి గోకరాజు గంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గైస్. అండ్ 9th పొజిషన్లో వచ్చేసి మారుతి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజ్ గైస్, MBSR. అండ్ 10th వచ్చేసి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MGIT. ఇవి గైస్ టాప్ 10 వచ్చి. కామెంట్ సెక్షన్లో అయితే మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, అండ్ మీ యొక్క బ్రాంచ్ ఏంది, అండ్ మీరు ఏ కేటగిరీ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన వారు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా అయితే మెన్షన్ చేయండి గైస్. అండ్ మనం ప్రీవియస్గా చూసుకుంటే గైస్ ఉస్మానియా యూనివర్సిటీలో మ్యాక్సిమం 32 సీట్స్ గైస్, అంటే అప్రాక్సిమేట్లీ 30 to 35 సీట్స్ అయితే ఉంటాయి గైస్. ప్రీవియస్గా అయితే చూసుకుంటే. అండ్ ఈసారి మేబీ తగ్గొచ్చు, అండ్ మేబీ పెరిగే ఛాన్స్ కూడా ఉంది గైస్ సీట్స్. అండ్ చాలా తక్కువ మంది అయితే పీజీ సెట్ అయితే రాసినారని అయితే మనకైతే తెలుసు గైస్. అండ్ దీనికి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి CSEలో సీట్ రావాలంటే 1 to 100 ర్యాంక్ అయితే ఉండాలి గైస్ ఉస్మానియా యూనివర్సిటీలో అయితే ప్రీవియస్గా అయితే. అండ్ దెన్ ట్రిపుల్ వచ్చేసి ప్రీవియస్ వచ్చేసి 200 to
300 ఉన్న సో మనకైతే సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది గైస్. సో ఓయూను ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చేసి. అండ్ ఇంకా చూసుకుంటే ఎవరైతే ఈసీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకు కూడా అప్రాక్సిమేట్లీ 200 to 400 ర్యాంక్ వచ్చిన మనకైతే సో చాలా మనం అనుకున్న సబ్జెక్ట్ అయితే మనకైతే సో ఉస్మానియా యూనివర్సిటీలో అయితే వచ్చింది గైస్. అండ్ ఇంకా జేఎన్‌టూ కాలేజ్కి వచ్చేసి గైస్. సో జేఎన్‌టూలో కూడా సో చాలా హై కాంపిటీషన్ అయితే ఉంటుంది గైస్. అండ్ జేఎన్‌టూలో సో సిఎస్సి సీట్ రావడం అంటే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. అండ్ దీంట్లో జేఎన్‌టూలో ప్రీవియస్గా చూసుకుంటే 1-50 అయితే సో మనకైతే ర్యాంక్ అయితే ఉంటుంది గైస్. అండ్ అది 1-100 కూడా సో phase 2 అండ్ phase 3లో అయితే ఎక్స్టెండ్ అయిపోయింది గైస్. సో ఇదిగా జేఎన్‌టూ అయితే. అండ్ మిగతా కాలేజీలో మనకైతే ఏదైతే సో సిబిఐటీ అండ్ విఎన్ఆర్ గైస్. సో దీంట్లో అయితే 600 to 1000 అయితే సో ర్యాంక్ అయితే ఉండాలి. అండ్ మిగతా వచ్చేసి ఇంకా మిగతా ఏదైతే సో టాప్ 5 ఉన్నాయో వాటికైతే 600 to 1000 అంటే 1000 అబవ్ ఉన్న మనకైతే సో ర్యాంక్ అయితే సీట్ అలాట్మెంట్ అయితే ఖచ్చితంగా అవుతుంది గైస్. సో ఇవి గైస్ ఈసారి అయితే చాలా తక్కువ మంది అయితే సో టీజీపీసీ అయితే రాయటం జరిగింది. అండ్ మీరైతే 100% ఓయూ అండ్ జేఎన్‌టూ అండ్ చైతన్య భారతి అయితే ఇచ్చేయండి గైస్ టాప్ ప్రిఫరెన్స్లో. ఇది గైస్ వీడియో వచ్చేసి. అండ్ కామెంట్ సెక్షన్లో అయితే మీరైతే కామెంట్ అయితే చేయండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి మన ఛానల్కి. సో ఇలాంటి అప్డేట్ కంటే ఏదైనా మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో.